నా లైఫ్ లో దేవుని యొక్క హై పవర్ నేను రిలీజ్ చేస్తాను. పవర్ రిలీజ్ అవుతుంది. దేవుడు నీ యందు జరగబోయేవన్నీ కూడా ఆర్డర్ లో పెడతాడు ఇక అవి చేయడానికి. దాన్ని పదే 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 గోల్డ్ పడిపోతుంది పడిపోతుంది, ఏ శ్రమంలో పడిపోతుంది పడిపోతుంది. ఆయన మాటలే అక్కడ ఏమైందో ఏమో గాని డౌన్ అయిపోయింది. గోల్డ్ రేట్ పడిపోయింది. హైగా ఉన్న రేట్ పడిపోయింది. ఇంకొక కప్పులు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఒక ఇంటిని చూశారు. ఆ ఇంటిని చూసినప్పుడు చాలా హైగా ఉంది, వీళ్ళు కొనడానికి అసలు ఎఫర్ట్స్ పెట్టలేనంత హైగా ఉన్నది. అయితే వాళ్ళు ప్రతి రోజు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి యేసు నా వచ్చేటట్లు నేను ఆజ్ఞాపిస్తాను. ఆ ఇంటిని చూసినప్పుడల్లా ఇదే, వాళ్ళ ఇంటిని చూసినప్పుడల్లా ఇదే ఇదే మాట ఇదే మాట ఇదే మాట. వాళ్ళు ఆ ఇంటిని ఆజ్ఞాపించారు, డిక్లేర్ చేశారు. ఫైనల్ గా జరిగింది. ఆ హై రేట్ లో ఉన్నది, ఆ మార్కెట్ వాల్యూ అనేది పడిపోయి ఆ ఇయర్ లో వీళ్ళకి అనుకున్న దానికంటే తక్కువగా వచ్చింది. అది ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ నువ్వు అన్నది అన్నట్లే దేవుడు అక్కడ జరిగిస్తాడు. అటువంటి పవర్ఫుల్ అనేటివి నేను ఏ శ్రమంలో నీ మీదకు ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరి చేతులు ఎత్తండి. పిల్లలారా, మీరు విసుకక మీరు అన్య భాషల్లో మీరు ప్రేయర్ చేయండి. విసుకక భాషల్లో ప్రేయర్ చేయండి. దేవుడు అనేకమైనటువంటి సంగతులను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆత్మలో ప్రార్థించే వానికి దేవుడు ప్రపంచాన్ని అనుగ్రహిస్తాడు. ప్రపంచాన్ని రూల్ చేసే ఎబిలిటీని ఇస్తాడు. భూమి కింద సూపర్ న్యాచురల్ పవర్ తోటి ఏదైనా సాధించే ఎబిలిటీని దేవుడు ఇస్తాడు. నీ టంగ్ అనేది దేవుని యొక్క గోల్డెన్ షేడ్ తోటి పూత రావాలి. ఇంత గ్రేట్ గా నువ్వు ఆ టంగ్స్ ను ఉచ్చరిస్తురా. మైటీ మిరకల్స్ నీ కోసం జరుగు